ఏమంటే అన్న ఇక్కడ మురికల ఉంది కదా పాము కొరికితే నాకు పాము కొరికితే కానీ ఏదైనా విషపూరితమైన పాము కరిస్తే ఫస్ట్ మనకి 2 కాట్లు పడి ఉంటాయి, హోళ్ళు పడి ఉంటాయి. ఇట్లా 2 కాట్లు మనం గుర్తించాలా. వాళ్ళు ఏం చేస్తారంటే అన్న ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే వాళ్ళు కొరుకుతారు. ఇట్లా పాము కరిచిందంటే ఇట్లా కొరుకుతారంట. కొరికేది బ్లేడ్లతో కోసేది ఆడాడ సూలు తిరిగి ఎక్కేది అనమాట. ఏమవుతుందంటే అప్పుడు గ్యాంగ్రేజ్ అవుతుంది. అంటే మన చెయ్యి ఇదంతా కూలిపోతుంది. డాక్టర్ వద్దు పోయినప్పుడు అయినా చెప్తాడు, ఏందన్నా ఇట్లా చూసినారు, ఇట్లా తీసుకొచ్చినారు, మీకు పాము కరిచింది, విషపూరితమైన పాము కరిచిందంటే వెంటనే మా దగ్గర అని వాళ్ళే మనకి అరుస్తారు. మనం ఏం చేయాలా, అట్లా తిక్క పని చేయకూడదు. పాము కరిచిందంటే అది బ్లేడ్తో కోయడాలు అటు చేయకుండా నాటు వేద్దాం అనుకోకుండా వెంటనే మన గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి మనకు ట్రీట్మెంట్ తీసుకుంటారు. అక్కడ యాంటీవెనమ్ ఉంటుంది. అది మనం ఎక్కించడం వల్ల మన బాడీ ఏం కాకుండా సేఫ్గా మనం ఇంటికి తిరిగి వస్తుంది. ఇంకా